నల్గొండలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓటర్ ఉదయమే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. నల్గొండలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓటర్ ఉదయమే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. నల్గొండ పట్టణంలోని కాకతీయ కళాశాలలో పోలింగ్ సెంటర్లో ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్, ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న వేరే దగ్గర ఉన్నానా వేరే దగ్గర ఉన్నా ఓటు వేయడం అనేది మన హక్కు కాకుండా ప్రాథమిక బాధ్యత. తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి పనులున్నా కూడా వచ్చి ఓటేయాలి. ఓటు వేసే ఈ హక్కును కోల్పోవడం అంటే నిజంగా 5 సంవత్సరాల పాటు మన నిర్ణయాత్మక శక్తిని కోల్పోవడమే. ఇంతటి అదృష్టం అనుకోవాలి మనకి ఈ ఓటు హక్కు అనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఓటేయండి. మేము ఈరోజు ఓటేసినాం. మనం ఈ భూమి మీద బతికే ఉన్నాము అని 100% నిరూపించడానికి ఉండే ఏకైక సాధనం మన ఓటు అండి. కంపల్సరీ దూరం ఉందనో లేకపోతే బద్దకించి ఓటు వేయకుండా ఉండిపోతే మేధావుల మౌనం చాలా ప్రమాదకరమైనది. మీరందరూ మేధావులు, మౌనాన్ని వీడండి. ఓటు ద్వారా ఇప్పటికైనా బయటికి రండి. చాలా అత్యవసరం ఇది అసలు. సో ఐ హోప్ మీ అందరికీ భారతీయ పౌరసత్వం ఉంది కాబట్టి మీరు ఓటు వేసి తీరాల్సిన అవసరాన్ని గుర్తించి ముందుకొచ్చి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా బాధ్యత నిర్వర్తించాను. మీ బాధ్యతను ఒక్కసారి గుర్తు చేయడానికి సాహసిస్తున్నాను. థ్యాంక్ యూ. తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు మరి గంట సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారు ఏర్పాట్లు చేసినందుకు వారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని కోరుతాను. అలాగే నాగార్జున కాలనీలోని ఎంవీఆర్ఐ స్కూల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి కుమారుడు షరిత్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నల్గొండలోని ఎంబీఆర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ప్రజలు విజ్ఞతతోటి అందరూ వచ్చి ఈరోజు ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మేలైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలదే బాధ్యతే కనుక ప్రజలు ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి.